ద్రౌపది తనను కీచకుడు అందరిలో పరాభవించినప్పుడు ఆ సభలో ఎవ్వరూ మాట్లాడక మౌనంగా ఉండేటప్పటికీ ద్రౌపదికి ఎంతో కోపం వస్తుంది. సభాసదులారా, నా భర్తలు 5 గంధర్వులు, యుద్ధ ప్రవీణులు, శత్రు సంహారంలో వారికి వారే సాటి. కాని ఈనాడు నన్నొకడు జుట్టుపట్టి ఈడ్చి పరాభవించినా తమకేమీ పట్టలేనట్లున్నారు. ఇది న్యాయమా అని అడిగినప్పుడు ధర్మరాజు కోపంతో, సైరంధ్రి, సభా మధ్యంలో నుంచొని నీవు నీ భర్తలను తులనాడుతున్నావు అని అన్నప్పుడు ద్రౌపది ఏదో చెప్పడానికి ప్రయత్నించినప్పుడు అది గ్రహించిన ధర్మరాజు, సైరంధ్రి, నీవు సభా మధ్యంలో నుంచొని అనవసర ప్రసంగంతో నర్తకిలా నాట్యమాడుతున్నావు, ఇంకా సుదేష్ణ మందిరానికి వెళ్ళు అని హెచ్చరిస్తాడు. దాంతో ద్రౌపది అక్కడి నుంచి కదలక కంకుబట్టారక, నా భర్తలలో ఒకరు నాట్యాచార్యుడు, అందువల్లే నేను నాట్యకత్తెనయ్యాను. ఇంకో ప్రాణేశ్వరుడు జూత విద్యలో అశేష ఖ్యాతి సంపాదించాడు. జూదరి భార్యకు 10 మందిలో గౌరవంగా ప్రవర్తించడం రాదు కదా అని వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇదంతా నేను మహాభారతం 122 ఎపిసోడ్లో చెప్పాను, చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.